సర్వశక్త సర్వాధికారి మిత్రుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన వారం మమ్మల్ని కాపాడి భద్రపరిచి మాకు ఇచ్చిన ఈ నూతన వారం వందనాలు. గత సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షం మాకు నడిపించి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. మరి దర్శనంలో మన దేవుడు మరొకసారి దేవుని వాక్యాన్ని వినే ఆధిక్యతను ధన్యతని మనందరికీ అనుగ్రహించినందుకు మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మన ప్రత్యేకంగా ఈరోజు మరి వాక్యం ధ్యానిస్తున్నాం. మరి వాక్యాన్ని మనము గమనిద్దాం. ఈరోజు తీసుకున్న అంశము సెట్ అపార్ట్, అంటే ప్రత్యేకించబడిన వారిగా మనం ఉన్నాం. ఆమేన్. ప్రత్యేకింపబడిన వారిగా మనము ఉన్నాం. సెట్ అపార్ట్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 4వ అధ్యాయము 4:3. Hallelujah. చూడండి అంటే వాక్యం చదివిస్తే, but know that the Lord hath set apart him that is godly for himself. The Lord will hear when I call unto him. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మనం ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాం కదా, మన ప్రార్థన ఆలకించబడాలి అంటే వాక్యం ఏం తెలుస్తుంది? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నవాడు. ఆమేన్. భక్తులు అంటే ఏమిటండి? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు ఎదుగుతున్నామో, దేవుడు వాక్యం అంటే దేవుడు మనల్ని భక్తులు అని పిలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట? దేవుడు మనల్ని భక్తులుగా పిలిచినప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేసుకున్న జనాంగంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ఏమన్నా ఎప్పుడైతే మొర పెట్టుకుంటామో మన మొర ఆలకించేవాడుగా ఉంటున్నాడు. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. కండిషన్ ఏంటిది? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానా లేదా? వాక్యం తెలుస్తుంది. మరి ఏమైనా తీసుకున్న అంశం ఏంటిది? సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడిన వారము, లేదంటే మనము వేరుపరచబడిన వారిగా మనము గమనిస్తూ ఉన్నాం. సో దేవుడు మనల్ని వేరుపరిచినట్లయితే, మనం ప్రత్యేకించబడినట్లయితే దేవుడు మన జీవితంలో ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మన జీవితంలో కలిగి ఉన్నాడు. గాడ్ అంటే చాలా చెప్తారు, గాడ్ హ్యాస్ ఎ వెరీ స్పెసిఫిక్ ప్లాన్ అండ్ పర్పస్ ఓవర్ యువర్ లైఫ్. నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకంలో మమ్మల్ని ఉంచినా కానీ ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు. మనము ఈ లోక సంబంధించడం కాదండి. దేనికి సంబంధించడం? దేవుని రాజ్యానికి సంబంధించిన వారు, పరలోక రాజ్యానికి సంబంధించిన వి ఆర్ ద సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం ఈ భూలోకంలో నివాసం చేస్తున్నా కానీ ఈ భూలోకానికి సంబంధించిన వ్యక్తులు, ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను సపరేట్ చేస్తున్నాడు. ఈ సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రత్యేకింపబడిన వారిగా మనము బిహేవ్ చేయాలి. మనము మన కాండక్ట్, మన బిహేవియర్ మనం ఏ విధంగా ఉండాలంట? ప్రత్యేకింపబడిన వారిగా మనము కనబరుచుకోవాలి. ఏమే? సో ఉదయకాల సమయం మనం ధ్యానిస్తుండగా మనల్ని ప్రార్థన పూర్వకంగా దేవా నాకు సహాయం చేయి, నేను ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలని, ఆ
నాకు సహాయం. అంటే వాక్యం ఏమంటున్నది? నాకు మొరపెట్టుకుంటే ఏ మొరమా, ఎలాంటి మొర పెట్టుకోవాలి? ప్రతిసారి మనం మొరపెట్టుకుంటే దేనికి మొరపెట్టుకుంటాము, దేనికి ప్రార్థన చేస్తాము? మన అవసరతల గురించి, మన అక్కర్ల గురించే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఉదయకాల సమయం దేవా, నీవు నన్ను ప్రత్యేకింపబడిన వ్యక్తిగా పిలిచినావు, నన్ను సపరేట్ చేసినావు కదా, నన్ను వేరు దేంట్లో నుంచి, ఈ లోకంలో నుంచి నన్ను వేరు చేసి నాకు రక్షణ అనుభవించి ఒక క్రైస్తవుగా, విశ్వాసగా, నీకు శిష్యుగా నన్ను పిలుచుకున్నావు. కాబట్టి దాంట్లో బ్రతకడానికి, దాంట్లో జీవించడానికి, దాంట్లో ఒక భక్తుడిగా ఉండడానికి నాకు సహాయం చేయి అని నీవు మొరపెట్టుకుంటే నీకు దేవుడు ఆయన ఉత్తరం ఇస్తా అంటున్నాడు. దావీదు మహారాజు ఎంత పనులున్నా కానీ, ఎంత బిజీగా ఉన్నా కానీ ఏం చేస్తున్నాడంటే తన గురించి ఏం రాయబడింది? దాదాపు 7 మార్లు దేవుని స్తుతించి దేవుని ఆరాధించేవాడు. అంటే 2 అవర్స్కి 3 అవర్స్కి తన సమయం కేటాయించుకొని ఎంత బిజీగా, ఒక రాజు ఉన్నప్పుడు రాజ్య భారం తనకు ఉన్నదండి, రాజ్యాన్ని పరిపాలించాలి, యుద్ధము చేయాలి, అంత బిజీ ఉన్నా కానీ ప్రతిరోజు అలవాటు చేసుకున్నాడు దేవుని స్తుతించడం. దేవుని ఎందుకంటే ఆయన ఈ నో ఇన్సర్ తను తాను ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. తను తాను వేరు చేయబడి ఎక్కడి నుంచి, ఆ 8 అన్నదమ్ముల నుంచి దేవుడు ఏర్పాటు చేసుకొని ఇంటికి చివరి కుమారుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఏంటంటే తన వృత్తి ఏంటిది? ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా యుద్ధం ఎలా చేయాలో తెలియదు, రాజ్యం ఏ విధంగా నడిపించాలో తెలియదు, ఏది తెలియనప్పటికీ కూడా దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న రోజు నుంచి ప్రతిదీ కూడా తనకు నేర్పిస్తూ వచ్చినాడు. యుద్ధం ఎలా చేయాలి నేర్చుకోక ముందే ఒక యుద్ధము గెలవగలిగినాడు. ఎలుగుబంటిని, సింహాన్ని ఏ విధంగా చంపాలి తెలియనప్పుడే దేవుడు తనకి తోడుగా ఉండి ఒక ఎలుగుబంటిని, సింహాన్ని తన చీల్చగలిగినాడు. దేని ద్వారా? దేవుని ఏర్పాటు, ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి హీ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూమ్ అని వాక్యం చదివిస్తారు. తల్లి గర్భంలో రూపింపబడకుంది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మన కుటుంబాలలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ప్రత్యేకింపబడిన వారు. బహుశా మన కుటుంబ సభ్యులు అనేక మంది ఇంకా రక్షణ లేరేమో, ఇంకా పూజలు పునస్కారాలు అవే చేస్తూ ఉన్నారేమో, ఇంకా లోకానుసారి ఉండిటవచ్చు. కానీ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దేవా, నీవు ఈరోజు నేను దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నట్లయితే దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చొని వింటున్నాం. లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారండి. ఇంతకుముందు ఆ పాట పాడుతూ వచ్చింది, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి మనం ఇంకా నశించిపోలేదండి. దేవుడు నీకు నాకు ఆ నిత్య జీవము, ఆ ఉచిత బహుమానం, రక్షణ బహుమానం నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి మనం ఇంకా నశించుకోలేదు. ఎందుకు? దేవుడు మనల్ని ప్రత్యేకింపబడిన వ్యక్తిగా పిలుస్తాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ హస్ చూజన్ అండ్ గాడ్ హస్ సపరేటెడ్. దేంట్లో నుంచి? దేవుడి నుంచి మనల్ని వేరు చేయలేదు, కానీ లోకంలో నుంచి దేవుడు వేరు చేస్తున్నాడు. అపవాది చేసే క్రియ నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూసి నిన్ను వేరు చేసి నిన్ను ఒక ప్రత్యేక జనాంగంగా పిలిచేయమన్నాడు. నీకు ఒక బహుమానం ఇచ్చాడు, రక్షణ అనే బహుమానం. సో మనం దేనికి మొరపెట్టుకోవాలి? దేవా, నా జీవితంలో ఏ రక్షణ కార్యం అయితే నేను ఆరంభించినో ఆ రక్షణ అనుభవంలో నేను ఎంతకాలం బ్రతకాలి? నా చివరి శ్వాస వరకు నా రక్షణ నేను కాపాడుకోవాలి. నువ్వు నాకు సహాయం చేయి. Amen. God has ordained. Amen. గడిచిన 3 సంవత్సరాలుగా 2021లో మరి ఆర్డినేషన్ తీసుకున్నాను. ఒక రెవరెంట్గా దేవుడు ప్రణాళిక బట్టి ఆర్డినేషన్ తీసుకున్నాం. ఈరోజు ఆ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నా. మనం ఆర్డినేషన్ అన్నప్పుడు కేవలం ఒక పాస్టర్ సంఘానికి కాపరిగా ఉంది, దేవుడు తననే ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూడకండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరం కూడా నేను చాలాసార్లు చెప్తున్నాను, దేవుని దృష్టిలో అందరము సమానం అండి. నేను పెద్ద, మీరు చిన్న, లేదా మీరు గొప్ప, నేను గొప్ప అని కాదు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరం కూడా ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాం. వీఆర్ సపరేటెడ్ ఇన్ ద వూమ్, వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. సో నీవు నేను ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాం కాబట్టి దేవుని ప్రణాళిక బట్టి ఈరోజు మనం ఏం చేస్తాము? దేవుని శ్రేష్టమైన వాక్యం మనం వినగలుగుతున్నాం. సో గడిచిన 3 సంవత్సరాలు మధ్య పరిచయలో 15 years అవుతుంది దాదాపు. మరి పరిచయం స్టార్ట్ చేసి ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. మరి దేవుని కృపను బట్టి క్రమక్రమంగా ముందుకు నడిపిస్తూ వచ్చినాం. సో వాక్యం వింటుండగా మనందరం కూడా దేని కొరకైతే పిలువబడ్డాము, దేని కొరకైతే దేవుడు మనల్ని ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మనల్ని చూస్తాడు, ఆ పిలుపులో మనం సంపూర్ణంగా నిలబడాలి, స్థిరపరచబడాలి.
అందరినీ పాస్టర్గా పిలవలేదు, అందరు ఎవాంజలిస్ట్గా పిలవలేదు, అందరూ అపోస్తలుగా పిలవలేదు. మనం ఏ ఉద్యోగాలు ఏ పనులు దేనికైతే నిమగ్నం ఉన్న దేవా నీ పిలుపు వలన నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, నీ పిలుపు వలన నేను ఈ రాష్ట్రంలో ఈ దేశం పక్కనే ఉన్నాను. చాలాసార్లు అనుకుంటాం, అరే నేను ధనికుడు కుటుంబంలో జన్మించాల్సిందని కదంటే, లేదంటే నేను వేరే దేశంలో వేరే రాష్ట్రంలో జన్మించాల్సింది అనుకున్నామని. నీ జన్మించే ఆలోచన ప్రణాళిక నీ చేతిలో లేదండి. కానీ ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో. అంటే దేవుని రాజ్యంలోకి చేర్చబడాలా లేదా నువ్వు అపవాది రాజ్యంలోకి చేర్చబడాలా? ఎవరి చేతిలో ఉంది? అది నిర్ణయము నీ చేతిలో ఉంది. యూ కాంట్ డిసైడ్. మనము నిర్ణయించుకోలేము. మన నిర్ణయం నేను ఈ గృహంలోనే జన్మించాలని నీ నిర్ణయం ప్రకారం నువ్వు రాలేదండి. దేవుని ప్రణాళిక బట్టి నువ్వు ఒక గృహంలో జన్మించినావు, ఒక రాష్ట్రంలో, ఒక దేశం, ఒక పట్టణంలో జన్మించినావు. కానీ చనిపోయినప్పుడు నీకు రెండే దేశాలు ఉన్నాయి, పరలోకము, పాతాళం, నరకము, దేవుని రాజ్యం. సో ఎక్కడికి వెళ్ళాలని నీ దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలా లేదంటే అపవాది రాజ్యంలోకి వెళ్ళాలా? ఆ నిర్ణయం బట్టి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ నిర్ణయం నువ్వు మార్చుకుంటావని కాబట్టి వాక్యం తెలుస్తుంది, నీ ముందు జీవము మరణము నీ ముందు ఉంచినాను. కానీ వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు జీవాన్ని ఏర్పాటు చేసుకో. చూస్ లైఫ్ అని వాక్యం తెలుస్తుంది. ఐ పుట్ లైఫ్ అండ్ డెత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు జీవం ఉంది, మరణం ఉంది. సో నువ్వేం ఏర్పాటు చేసుకోవాలి? నువ్వు జీవాన్ని. ఎందుకు? దేవుని రాజ్యంలోకి చేర్చబడాలంటే నువ్వు జీవాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి దేవుడు నీకు నాకు ముందే హెచ్చరికలు ఇచ్చినాడు. మంచి చెడు రెండు ఉన్నాయి. మనం ఎదుగుతున్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు లేదంటే మన పిల్లలకు ఏం నేర్పిస్తాము? చెడు చేయమని నేర్పించము, మంచి చేయమని నేర్పిస్తాము. ఎందుకు? మనం లోకంలో ఉన్నాము, మనం ప్రత్యేకింపబడిన వారు ఉన్నాం కాబట్టి మనం మంచి చేయమని నేర్పిస్తాం, మంచి మార్గంలో అడుగుమని మనం నేర్పిస్తూ ఉంటాం. నీ ఇష్టానుసారం జీవించమని చెప్పట్లేదు దేవుడు. నీ ముందు జీవం మరణం ఉంచడం, సో మీ ఇష్టానుసారం మీరు వెతుక్కోండి అని చెప్పట్లేదు. యూ చూస్ అండ్ గాడ్ ఇస్ మేకింగ్ వెరీ స్పెసిఫిక్. అని ఏం చేస్తాడు? మీరు మరణాన్ని ఏర్పరచుకుంటారేమో అన్న ఆలోచనతోని మళ్ళీ ఆన్సర్ కూడా తనే ఇస్తున్నాడు. ఆన్సర్ ఏంటిది? మీరు జీవాన్ని ఏర్పాటు చేసుకోండి. చూస్ లైఫ్ అంటున్నాడు. సో వెన్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ చూస్ లైఫ్ అంటే ఏంటిది? నేను మీ కొరకు దేవుని రాజ్యాన్ని స్థిరపరచున్నాను, పరలోక రాజ్యం నేను మీ కొరకు కడుతున్నాను, మీ కొరకు స్థిరపరచను, మీరు నా దగ్గర రండి. యుగాయుగాలు మనం ఏం చేసామంటే అందరం కూడా కలిసి ఉంటాం. ఈ భూలోకంలో కొద్ది కాలం మాత్రమే. ఎందుకంటే మా అంటే 120 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన ఆయుష్ మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత యుగాలు మనం దేవునితో ఉండాలని దేవుని ఆలోచన. అంటే గాడ్ వాంట్స్ టు సెట్ అపార్ట్. దేవుడు మనల్ని ప్రత్యేకింపబడి వారంటే భూలోకానికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఈ భూలోకంలో మీరు కొంతకాలమే ఉంటారు. నీ దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి. కాబట్టి నేను మీకు స్థలం సిద్ధపరిచినాను. ఆ స్థలాన్ని మీరు ఏం చేయాలంటే మీరు అక్కడ వచ్చి స్వాధీనపరచుకోండి. స్వాధీనపరచుకోవాలంటే మనం దేవుని మార్గంలో నడవాలి. అందుకే వాక్యం ఉంటుంది, భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. భక్తులను ఏర్పాటు చేసుకున్నాడండి. అవినీతి పరులను కాదు కదా, చెడుతనం నివాసం చేసేవారు కాదు. అంటే చెడుతనం నుంచి దేవుని వైపు తిరిగిన వారు దేవుడికి కావాలని ఆసక్తి. నువ్వు ఇంకా చెడుతనం ఉంటే దేవుడిని దర్శించి వాక్యం ద్వారా నువ్వు ఎవరికన్నా ఒకటి దర్శించి నీకు హెచ్చరికలు ఇస్తాడు. నువ్వు హెచ్చరిక పాటించి. ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుంతలు ఉన్నా లేదంటే ఏదైనా నాలా ఉన్నా కానీ ఏం చేస్తాము? టేక్ డైవర్షన్ అంటారు. అక్కడ ఏం చేస్తారు? గుర్తింపు కార్డులు పెడతారు. అక్కడ వెళ్ళక కొన్నిసార్లు చెట్లు కొమ్మలు నరికి అక్కడ మోరిలో వేస్తూ ఉంటారండి. ఎందుకు? అక్కడ డ్రైనేజ్ ఉంది, నాలా ఉంది, పడిపోతే ఎవరికి సూచన, ఒక ఇన్స్ట్రక్షన్ ఎవరికి? వచ్చే వాహనాలకి. ఆ చెట్టును కదా నేను చెట్టు నుంచే పోతుంటే ఏమవుతుంది? వాళ్ళు గుంతలో పడతారు. అంటే హెచ్చరిక పాటించకపోతే పడిపోతాము, హెచ్చరిక పాటిస్తే ఏమవుతుందో మనకి క్షేమం కలుగుతుంది, మనం బ్రతికి బయటపడతాం. సో ఇన్స్ట్రక్షన్ వాడవాడు నాకు ఇన్స్ట్రక్షన్ చెప్పడానికి అనుకొని మనం అదే మార్గం వెళ్తే ఎవరికి నష్టము? మనకి నష్టం. సో మనం ఏం చేయాలి? మనం తగ్గించుకొని దేవుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించినట్లయితే మేము ఏం చేస్తామంటే తప్పకుండా మనము దేవుడు మనల్ని ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూస్తాడు. కాబట్టి వీఆర్ సపరేటెడ్, వీఆర్ సెట్ అపార్ట్ ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. ఎవరు గ్రహించాలి? మనము గ్రహించుకోవాలి. మొదటి దినవృత్తాంతాలు
23వ వచనము, అధ్యాయము 13వ వచనం. 1 Chronicles chapter 23. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపములు వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. హల్లెలూయా. ఆమేన్. మొదట ఏం చూస్తామంటే, వ్యక్తిగతంగా దేవుడు దావీదుని అలా కుటుంబంలో నుంచి, ఆ కుటుంబం నుంచి ఏం చేశాడట? ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూసినాడు, ప్రత్యేకించాడు. హీ సెపరేటెడ్ డేవిడ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. ఎందుకు? దేవుని రాజ్యంలో వాడడానికి. ఇక్కడ రెండవ అంశంగా గమనిస్తే అహరోను. అమ్రాము కుమారులు అహరోను దేవుడు ఏం చేశాడట? ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారండి, అహరోను, మోషే, మిరియం. సో ఆ ముగ్గురిని గమనిస్తే దేవుడు అహరోన్ని ఒకే కుటుంబంలో అహరోన్ని ఏం చేశాడంట? ఒక యాజకుడిగా దేవుడు నియమించినాడు. సీ సెట్ అపార్ట్. ఎవరిని? అహరోన్ని దేని గురించి వాడుకుంటున్నాడు? అదే ఇంట్లో ఒక వ్యక్తిని యాజకుడిగా వాడుకుంటున్నాడు. మోషేని దేవుడు దేని మీద వాడుకున్నాడు? ఒక డెలివరర్గా వాడుకుంటున్నాడు. మిరియంని దేని గురించి వాడుకున్నాడు? ఓవర్సీగా వాడుకున్నాడు. ఎవరిని? అహరోనేమో ఏం చేయాలంట? యాజకత్వం వహిస్తున్నాడు. తను, తన కుటుంబం, తన వంశం అందరూ కూడా దేవుని దృష్టి దేవుని మందిరంలో ధూపం వేస్తూ ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి ఎవరికి అర్హత ఉన్నదండి? యాజకుడికి అర్హత ఉన్నది. ఆ యాజకత్వం ఎవరికి దేవుడికి ఇచ్చినాడు? అహరోనికి ఇచ్చినాడు. సో మోషే దేనికి ఏర్పాటు చేస్తాడు? అదే కుటుంబం నుంచి సెట్ అపార్ట్ అంటాం, ప్రత్యేకింపబడిన వ్యక్తి. అహరోను డెలివరర్ కాదండి. ఎవరు? మోషే డెలివరర్గా ఉన్నాడు. విమోచకుడుగా ఎవరు సహాయం చేస్తారు ఇశ్రాయేలు ప్రజలకి? మోషేని దేవుడు వాడుకున్నాడు. సో అదే మోషేని కాపాడడానికి వాచ్ ఓవర్ ఆర్ కేర్ఫుల్లీ అబ్జర్వ్. తన బాధ్యత ఏంటిది? తల్లి ఒక గుట్టలో మోషేని పడుకోబెట్టి ఆ నదిలో వదిలేసినప్పుడు ఇంకా నా పని అయిపోయింది, మా తమ్ముడు ఇంకెంతగానో పోని అనుకోలేదండి. తమ్ముడి పట్ల ఆశ కలిగిన వ్యక్తిగా కదా తను ఏం చేస్తుంది? తన దృష్టి అంతా కూడా తమ్ముడు ఎక్కడ కొట్టుకుపోతున్నాడా, నదిలో ఎంత దూరం వెళ్తున్నాడు అని ఏం చేస్తుంది? షీ వాస్ ఏబుల్ టు అబ్జర్వ్. కన్ను పెట్టుకొని కూర్చున్నది. మిరియము కన్ను పెట్టకపోతే ఏమవుతుందంట? మోషే తప్పకుండా భవిష్యత్తు చనిపోయేవాడు. ఏమైపోయేవాడో తెలియదు. కాబట్టి మరియం ఏం చేస్తుంది? మోషేని కనిపెట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఆ మోషే ఫారో కూతురు దగ్గర వెళ్ళడము, ఫారో కూతురుతో మాట్లాడి ఏం చేస్తుందంట? మీకు ఒక దాసురాలను ఇస్తుంది. మోషకు మనం అదృష్టమైన మాట వాడద్దు, కానీ దేవుడు కృపను బట్టి చూడండి, మోషే తల్లి మోషేని పెంచే విధంగా దేవుని ప్రణాళిక ఏర్పరచబడినది. ఎవరైనా తల్లులు వాళ్ళ పిల్లలు పెంచితే ఎవరైనా డబ్బులు కట్టారండి కదా, ఫ్రీగా చేయాల్సి వస్తుంది. ఎందుకు? కన్నది కాబట్టి. కానీ ఇక్కడ గమనిస్తే మోషకి జీతం, అంటే మోషే తల్లికి ఎవరు జీతం ఇస్తారు? ఫారో కుటుంబం నుంచి నీకు జీతం వస్తుంది. తన సొంత కొడుకుని చూసుకోవడానికి జీతం ఒక నర్స్గా పనిచేయగలిగినది. ఎందుకు? దేవుని ప్రణాళిక. ఎందుకు? మరియమ్మ కనిపెట్టుకున్న షీ వాస్ సెట్ అపార్ట్. తన తమ్ముని కాపాడుకునే బాధ్యత, తన తమ్ముని ఆ దృష్టి తనపై ఉంచే బాధ్యత తను తీసుకున్నాడు కాబట్టి. సో ఒక ఫ్యామిలీగా దేవుడు సపరేట్ చేస్తున్నాడు. ఆ కుటుంబాల నుంచి, లేవి కుటుంబాల నుంచి, లేవి గోత్రం, లేవి వంశం నుంచి దేవుడు వీళ్ళని సపరేట్ చేస్తూ వచ్చాడు. సో మనకు ఇంతకుముందు చెప్పాడు, మన కుటుంబాలలో దేవుడు మనల్ని సపరేట్ చేస్తాడు. హీ సెట్ అపార్ట్. ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మనం ఉన్నామండి. మనం కూడా గుంపులో దాన్ని కొట్టుకోవడం మన దేవుడి ఉద్దేశం కాదు. మీరు గుంపులో ఉండకండి. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఐగుప్తు దేశం గురించి మాట్లాడదాం. మరి నిర్గమకాండము
8వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనం. మరి భూలోకమును నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నప్పుడు ఆ దినమున నేను నా ప్రజలను పోషించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపు ఉండదు. 23 చదువు. నా ప్రజలు నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరిగినని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను. ఇక్కడ కూడా వచ్చే ఇంగ్లీష్ తెలుగులో అయితే నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. ఏం చేస్తాండి? ఐగుప్తు దేశం నుండి గోషెన్ అనే పట్టణం ఉంది. ఎప్పుడైతే యోసేపు ఐగుప్తు దేశంలో సెటిల్ అయినాడో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చినారు. ఫారో ఏం చేశాడు? ఐగుప్తు దేశం అందరూ కూడా ఈజిప్షియన్కి ఇచ్చినాడు. గోషెన్ అనే పట్టణం ఎవరికి ఇచ్చినాడంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినాడు. సో ఇక్కడ వాక్యం గమనిస్తే దేవుడు ఏం చేసినాడు? ఏ కీడు, ఏ నష్టం, ఏ తెగులు ఏది వచ్చినా కానీ ఐగుప్తులో మాత్రమే కలుగుతున్నది, గోషెన్లో కలగట్లేదు. సో మనము ఒక భారతదేశం ఉన్నా కానీ మనమున్న ప్రాంతము, మనమున్న పట్టణము, మనమున్న గృహము, మనమున్న స్థలము మనం ఏమని ప్రకటించాలి? నేనుండే ప్రాంతము గోషెన్ అని ప్రకటించాలి. ఎందుకంటే గోషెన్కి ఏ తెగులు నీ గుడారం సమీపించదు. అంటే చుట్టుపక్కల ఎంత తెగులున్నా కానీ గోషెన్కి రాకుండా ఎందుకంటే వాక్యం ఏమని తెలుస్తుంది? చూడండి, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. అంటే హి విల్ సెట్ అపార్ట్. నా ప్రజలు నీ ప్రజలు ఎవరు? ఐగుప్తు ప్రజల నుంచి, ఇశ్రాయేల్ ప్రజల నుంచి. మధ్యలో ఏముందంటే మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటిది? దేవుడు అడ్డుగోడగా నిలబడ్డాడు. ఎన్ని తెగులు ఐగుప్తు దేశం వచ్చినా కానీ చూడండి, చీకటి వెలుగులను మనం సపరేట్ చేయలేమండి. కానీ ఇక్కడ గమనిస్తే 3 రోజులు చిమ్మ చీకటి ఐగుప్తు దేశంలో ఉన్నది, గోషెన్లో వెలుతురున్నది. కప్పలు వచ్చినా ఏది వచ్చినా కానీ ఎన్ని తెగులు, దాదాపు 10 తెగులు ఇచ్చాడు. మరణం వచ్చినప్పుడు కూడా ఐగుప్తు దేశంలో ప్రతి ఇంట్లో ఒక మరణం ఉన్నది, గోషెన్లో ఒక మరణం కూడా లేదు. అంటే దేవుడు మనల్ని ప్రత్యేకింపబడిన వ్యక్తిగా పిలిస్తే ఇఫ్ గాడ్ విల్ సెట్ అపార్ట్ కదా, సెట్ అపార్ట్ టు సర్వ్ అని నేర్చుకోవాలి. దేవుని సేవలో వాడబడడానికి మనము ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాం. నీ సొంత పనులు చేసుకోవడానికి, నీ సొంత పనులు నీవన్నీ కూడా సెకండరీ. అందుకే రాయబడ్డ వాక్యం ఏమన్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా సమకూర్చబడతాయి. ఏవన్నీ? నువ్వు ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావు, నీ కుటుంబాన్ని పోషించడానికి, ఉద్యోగం చేయడానికి, వివాహాలు చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, వ్యాపారం చేయడానికి, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తా ఉంటున్నాడు. కాను మొట్టమొదటిగా మీరు ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నారు. దేని కొరకు ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని సేవ పరిచయం వాడబడడానికి దేవుడు మనల్ని ప్రత్యేకింపబడిన వ్యక్తిగా పిలిచింది. కాబట్టి మనమున్న స్థాయిలో, మనమున్న ప్రాంతంలో, మనమున్న ప్రదేశంలో దేవుని పరిచయం చేయడానికి నాకు ద్వారం తెలుగు మనం అడుగుతూ ఉండాలి. పరిచయం చేయమన్నప్పుడు వెంటనే మనం ఏదో వెళ్ళి చర్చ్ స్టార్ట్ చేయడం కాదండి, మినిస్ట్రీ స్టార్ట్ చేయడం కాదు. మనమున్న గృహంలో, మనమున్న ప్రాంతం, మన కుటుంబ సభ్యుల మధ్యలో, మనకిచ్చిన దేవుడు మనకిచ్చిన ప్రజలు జనాంగం మధ్యలో మనము పరిచయంలో మనము వాడబడాలి. ముందుగా గమనిస్తే వ్యక్తిగతంగా దేవుడు వాడుకున్నాడు, కుటుంబంగా వాడుకున్నాడు. ఇక్కడ దేశంగా కూడా ఏం చేస్తాడు? ఒక గోషెన్ అనే పట్టణంలో ఇశ్రాయేల్ ప్రజలుంటే గాడ్ సెపరేటెడ్ ఎ నేషన్. ఒక రాజ్యంలో ఇంకొక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళని ప్రత్యేకపరచడానికి. సో మనము నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. దేవా, నేను భారతదేశంలో కాకుండా అమెరికా దేశంలో పుట్టుండే అప్పుడు నేను ఈ పరిచయం బహుబలంగా ఘనంగా జరిపేవాడిని అనుకోవచ్చు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, మారుమూరు గ్రామాలు ఉన్నా కానీ
దేవుడు నిన్ను ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూసి అక్కడున్న ప్రజలు కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు ధనికులని దరిద్రులని ఎవరు చూడరు, అందరూ దేవుని దృష్టిలో సమానంగా ఉంటున్నారు. నీ కష్టానికి తగ్గట్టు బహుశా ధనికుడుగా అవ్వచ్చు, లేదంటే దరిద్రతను అనుభవించవచ్చు, కానీ దేవా నీ పరిచయం వాడబడడానికి నా వలస కృపని దయచేయి. నీ పిలుపు వలన నేను నశించుకోలేదు కాబట్టి నువ్వు నన్ను దేని కొరకైతే పిలుచుకున్నావో, అందరము వ్యక్తిగతంగా ఇండివిజువల్గా పిలువబడమండి. దావీదు మహారాజు తన ఇంట్లో బహుశా అన్నవాళ్ళు యుద్ధము చేయడానికి పిలువబడితే దేవుడు దావీదుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఏర్పరచుకున్నాడండి. అందరూ రాజు అవ్వలేడు, అందరూ యాజకులు అవ్వట్లేదు, అందరూ బానిసలుగా లేరండి. దేవుడు ఎవరిని దేనికి ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరిని దేని కొరకు పిలుచుకున్నాడో ఆ పిలుపు ప్రకారము దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. కానీ మనం ఏం చేయాలి? మనము దేవునికి సమర్పించుకోవాలి. మనము సమర్పణ జీవితం లేకుండా నీ ఇష్టానుసారంగా చేస్తాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే 100% దేవుడు చేస్తుందా తన చెయ్యి మన నుంచి తొలగిపోతుంది. ఇస్రాయేల్ ప్రజలకు రాజు వద్దనుకుంటే వాళ్ళే కొట్లాడి, వాళ్ళు గొడవపడి, వాళ్ళు మేచిగా ఏం చేస్తారు? మాకు రాజు కావాలన్నారు. మరి దేవుడే వాళ్ళకి స్వయాన రాజు నుండి వాళ్ళకి అధికారుడి వాళ్ళని ఏం చేస్తాడు? న్యాయాధిపతులతో ఏం చేస్తాడు? వాళ్ళు నడిపిస్తాడు, జడ్జిస్తో నడిపిస్తాడు. కానీ ఏం చేస్తాడు? చుట్టుపక్కల ప్రజల్ని చూసి, చుట్టుపక్కల రాజ్యాన్ని చూసి వాళ్ళకందరూ రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు, సో మాకు కూడా ఒక రాజు కావాలి. మేమేం చేస్తాము? దేవుని అధికారం మాకొద్దు, ఒక మనిషి అధికారం కావాలి, రాజు కావాలి. కాబట్టి రాజులు ఏర్పాటు చేసుకొని మరి ఏం చేసిన రాజు అధికారానికి వచ్చినారు. మరి రాజు అయిన దేవుడికి కనెక్ట్ అయ్యి మరి దేవుడు చెప్పిన ప్రతి మాట వింటున్నాడా? వినట్లేదు. ఏం చేశాడు? రాజుగా నియమించబడిన సౌలు కొంతకాలం తర్వాత తన ఇష్టానుసారంగా జీవించడము, ఇష్టానుసారంగా బ్రతకడము, తన ఇష్ట రాజ్యంగా చేసాడు. కాబట్టి తను నాశనమైనడు, తన రాజ్యాన్ని కూడా కోల్పోయినాడు. తర్వాత దేవుడు ఏర్పరచుకున్న రాజు దావీదు మహారాజు. ఏం చేశాడంటే దేవుడు దావీదు ఏ విధంగా బ్రతికినాడే? నా హృదయానుసారంగా చెప్పగలిగినాడు. సౌలు జీవితంలో చెప్పినాడా? వేరే రాజుల విషయంలో చెప్పలేదండి. కేవలం దావీదు మహారాజు విషయంలోనే దేవుడు ఆ మాట రాయగలిగినాడు. హీఈస్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయానికి అనుసారంగా ఉన్నాడు. ఎవరు? దావీదు. కాబట్టి బెంచ్ మార్క్ వదిలినాడు. ఇప్పటి నుంచి ఇక మీదట ఎవరైనా రాజుగా ఉంటే ఏం చూసుకోవాలా? దావీదుని చూసి నడుచుకోవాలి. హల్లెలూయా. దావీదుని పోలి నడుచుకోవాలి. అంటే దావీదు మహారాజు ఏ విధంగా అయితే రాజ్యాన్ని పరిపాలించాడో అదేవిధంగా తన తర్వాత వచ్చిన ప్రతి రాజు కూడా దావీదు లాగా నడుచుకోవాలి, దావీదు లాగా దేవుని వెంబడించాలి. బికాస్ డేవిడ్ వాస్ సెట్ అపార్ట్ టు బి ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయము 3 వచనాలను గమనిస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంలో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినవి అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చేయును. చూడండి, నేను చాలాసార్లు గమనిస్తాను కదా, అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు ఏం చేసిన అబ్రహాం ఆల్రెడీ ఒక దేశంలో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు, ఫ్యామిలీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. దేవుడు తనని దర్శించి ఏం చేస్తాడు? నేను నిన్ను ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూస్తున్నాను. నువ్వేం చేయాలంట? నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ పట్టణాన్ని, నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే నేను చూపెట్టే దేశానికి, నేను చూపెట్టే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎక్కడ ఏర్పరచుకున్నాడు? అబ్రహాము అన్యుల మధ్యలో నివాసం చేస్తున్నాడు.
అన్య దేశంలో ఉన్నాడు. సో అబ్రాహాం జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకు సంతానం లేదు, నేను నీకు సంతానం ఇస్తాను కదా. నీ ఇప్పటి వరకు నేను ఎవరు తండ్రి అని పిలవలేదు. నేను ఏం చేస్తాను, అనేక రాజ్యాలకి తండ్రిగా పిలుస్తాను, అనేక దేశాలకు తండ్రిగా కాబోతున్నాను. ఐ మేక్ యూ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అన్నాడు. సో ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అవ్వకముందు ఏం చేయాలంట, అబ్రహాం షుడ్ సెట్ హిమ్సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ హీ స్టేయింగ్. ఏ రాజ్యంలో ఉంటాడో, ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశాన్ని విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపెట్టే దేశానికి వెళ్తే అక్కడ నేను ఏం చేస్తాను, ప్రత్యేక జనాంగంగా నేను పిలువబోతున్నాను. సో దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుని నిబంధన, దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలంట, మనం ఉన్న ప్లేస్లో ఉంటే కాదండి, మనము సపరేట్ అవ్వాలి. వి షుడ్ సెట్ అవర్ సెల్ఫ్ అపార్ట్. మనం ప్రత్యేకింపబడిన వారి ఫస్ట్ మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. నేను ఈ భూలోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని, దేవుని రాజ్యానికి పౌరుని కాబట్టి దేవుని రాజ్యము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని రాజ్యంలోకి మనము చేర్చబడతాం. ఒకవేళ అబ్రాహాము నేను ఈ వయసులో 75 సంవత్సరాలు నేను ఇప్పుడు నడవలేను, నేను ఈ ప్రాంతాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళలేను, నాకు ఇది బాగా అలవాటు అయింది, నా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళలేను, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా బంధుమిత్రులు ఉన్నారు, నాకు అలవాటైన ప్రాంతము నేను విడవలేను అని అన్నట్లయితే బహుశా మనం ఈరోజు అబ్రాహాము సంతానంగా పిలువబడే వారు కాదండి. ఒక వ్యక్తి విధేయత కారణంగా, ఒక వ్యక్తి విధేయత చూపించిన అంటే సాక్రిఫైస్ చేసినండి. ఈరోజు చాలాసార్లు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ని వేరే కంట్రీస్కి పంపిస్తాం చదువుకోవడానికి. ఈరోజు కనీసం కమ్యూనికేషన్ ఉంది, మనం వీడియో కాల్ చేయొచ్చు, లేదా ఫోన్ కాల్ చేయొచ్చు, ఇంటర్నెట్ ద్వారా ఏదైనా చేసి మనం కాంటాక్ట్లో ఉండగలుగుతాం. ఆ రోజులు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్తే అంతే సంగతులు, మనం తిరిగి ఫిజికల్గా రావాలి, మళ్ళీ ప్రయాణం చేసి వచ్చి తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులను కలిస్తేనే కలిసినట్టు, కానీ లేదంటే ఎలాంటి వార్త లేదు. బహుశా ఏమైనా ఉత్తరం రాసి వార్త పంపిస్తే కొన్ని నెలలు పట్టేది ప్రయాణం చేయడానికి. అలాంటి దినాలలో చివరిసారిగా వీడుకొని చోట ఏం చేశాడు, తన ఇంటికి విడిచిపెట్టి వెళ్ళినాడు. దేవుడు తనని అత్యధికంగా ఆశీర్వదించాడు. when he was set apart. అబ్రాహాముకు తెలుసు, అరే 75 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్నాను, ఈ పట్టణ దేశంలో ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను, నాకు ఏ మేలు ఏ ఉపకారం జరగలేదు. సరే దేవుడు, నేను తెలియని దేవుడు నన్ను ఒక వ్యక్తి పిలిచి ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు, ఆశీర్వదిస్తాడంట కదా, సంతానం ఇస్తాడంట కదా, వెళ్తే బాగుండు అని ఏం చేస్తాడు, డిసిషన్ తీసుకొని డిలే చేయలేదండి, ఆలస్యం చేయలేదు, కొంతకాలం ఆగుతాను, కొంతకాలం తర్వాత చేశానని లేదు. వెంటనే తన ఆశ ఏమైందండి, తనలో ఉన్న ప్రతి నిరుత్సాహం, ఆ డిస్కరేజ్మెంట్ దేని ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని స్వరం ద్వారా తనలో ఉన్న ప్రతి నిరుత్సాహం ఏమైందంట, తనలో నిరుత్సాహం అనే విత్తనం తొలగించి ఒక ఆశ అంటే హోప్ అనే విత్తనం తన జీవితంలో. ఏం హోపు, నేను ఈ దేవుని వెంబడిస్తే నాకు సంతానం కలుగుతుంది, నేను ఈ దేవుని వెంబడిస్తే నేను కేవలం ఒక కుమారుని కలలేదు కానీ ఒక రాజ్యాలకి నేను తండ్రిగా పిలువబోతున్నాను. నేను ఈ దేవుని వెంబడిస్తే నా స్థితిగతులు మార్చబడతాయి, నాకున్న ప్రతి బలహీనతను తొలగిస్తాడు, అనారోగ్యం తొలగిస్తాడు, అవమానం తొలగిస్తాడు, కాబట్టి నేను ఈ దేవుని వెంబడిస్తాను అని ఆలోచనతో వచ్చినప్పుడు ఏం చేశాడ, వెంటనే విడిచిపెట్టి వెళ్ళినాడు. తర్వాత ఏం జరిగిందో మనం ఎరిగిన వారు. సో ఏం చేయాలంట, గాడ్ హ్యాస్ సపరేటెడ్ us, గాడ్ హ్యాస్ సెట్ అపార్ట్. సో మనము తెలుసుకొని మనము డీరేల్ అయినట్లయితే, మనము ట్రాక్ తప్పినట్లయితే, దేవుడు నాకు సహాయం చేయలేవు, నీ వాక్యానికి అనుసారంగా తిరిగి నన్ను నీ మార్గంలో నిలబెట్టు, నీ వాక్యాన్ని అనుసారంగా నన్ను స్థిరపరచు, నీ వాక్యమే నేను ఎదగాలి, నాకు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చగలని, అపవాది దొంగలించడానికి లేదు, నేను దొంగలింపబడకుండా నీ రెక్కల చాటును భద్రపరచు, నీవే నా దాపు చోటు అని చెప్పినట్లయితే ఏం చేస్తామంటారు, దేవుడి రెక్కల చాట మనం దాగి ఉండగలుగుతాం. ఎందుకంటే దేవుడు నీకు నాకు తన రెక్కల చాటున ఒక స్థలం సిద్ధపరిచినాడు. ఎందుకంటే కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని చేర్చినట్లు దేవుడు నిన్ను నన్ను తన రెక్కల కింద భద్రపరుస్తాడు. అండర్ హిస్ వింగ్స్ ఐ ట్రస్ట్.
మహోన్నతుని చాటుగా నివసించేవాడు ఎవరంట? సర్వశక్తుడు. సర్వశక్తుడు. తన రెక్కల కింద నీకు నాకు ఆశ్రయం ఉన్నది. బయట వెళ్తే ఏమంట? కోడి పిల్లలు తన రెక్కల నుంచి బయటకు వెళ్తే ఆశ్రయం లేదు. మరి ఒక కోడి తన పిల్లల విషయంలో అంత శ్రద్ధ చూపిస్తే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఇంకెంత శ్రద్ధ వహించాలి? బికాస్ ఈ కన్సర్న్ నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగినాడు, నీ పట్ల నా పట్ల దృష్టి కలిగినాడు, నీ పట్ల నా పట్ల ఆసక్తి కలిగినాడు. అయ్యో నా ప్రజలు ఏమైనా అయిపోతారని నేను తాకువాడు నా కన్ను పాపను తాకిన వాడిగా ఉంటాడు. ఒప్పుకుంటామా? దేవుడు ఒప్పుకుంటాడు. ఏమైనా మనకేమో జరిగితే 100% ఒప్పుకోడు. ఏం చేస్తారంట? తిరిగి గొడవ పడతాడు. ఎవరు? అపవాదితుడు. ఎందుకు? నీకు నాకు భద్రత కావాలి కాబట్టి, నీకు నాకు క్షేమం ఉండాలి కాబట్టి తన ప్రయాసపడి తన ప్రాణాన్ని అర్పించడానికి, ఎందుకు? తన రక్తాన్ని నీపైన నా పైన ప్రోక్షించడానికి, ఒక భద్రత కావడానికి గాడ్ హస్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్. ఏమేన్? రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తాం. First two verse, Romans chapter 12 verse 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మొక్క వలన రూపాంతరం పొంది. చూడండి వాక్యము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏంటంటే లోకంలో అనేక మర్యాదలు ఉన్నాయి కదా. ఆ లోక మర్యాదలన్నీ పక్కన పెట్టి ఏం చేయాలంట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మగునట్లు వలన రూపాంతరం పొంది. మీ మనస్తత్వము మారాలి, ఆలోచనలు మారాలి. మా పూర్వీకులు ఆ విధంగా చేస్తున్నారు, మేము ఈ విధంగా చేస్తామంటే కాదు. నీ పూర్వీకులు వాక్యానికి అనుసారంగా ఏదైతే చేస్తున్నారో మీరు కూడా ఈరోజు వాక్యానికి అనుసారంగా చేయండి అని వాక్యం తెలుస్తున్నది. ఏమేమి? నీ పూర్వీకులు పెద్దవాళ్ళు కాలు మొక్కితే నేను ఈరోజు కాలు మొక్తాను కాదు. నీ పూర్వీకులు తెలిసి తెలియక చేస్తే కానీ నువ్వు వాక్యానికి అనుసరించి అంటే యూ షుడ్ నాట్ ఫాలో ద ట్రెడిషన్స్ ఆఫ్ ది ఓల్డ్. ఏమేమి? మనం గౌరవించాలి కాబట్టి మనం చాలాసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటాం. కానీ వాక్యం క్లియర్గా చేస్తుంది. ఏమంటాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని వాక్యానికి అనుసారమైన మర్యాదను మీరు ఏంటంట మీరు పాటించాలి. అందుకే క్లియర్గా రాయబడ్డది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు మగుట వలన రూపాంతరము పొందుతుంది. మన తలంపులు మనస్సులు అన్నీ కూడా మనం దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే, దేవుడు ఈ లోకారీతిగా కాదు, లోకానికి అనుసారంగా కాదు, నీ వాక్యానికి అనుసారమైన అలవాట్లు నేను చేసుకోవాలి. కాబట్టి అందుకే మనం ప్రతిసారి కూడా ఇలాంటి పండుగలు ఏది వచ్చి కానీ ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న జరుగుతున్న పండుగలన్నీ చూసి మనం ఏం చేస్తాము? కనీసం మనకు కూడా కొంచెం జోష్ వచ్చినట్టు ఉంటుంది. మనం కూడా ప్రేరేపించబడతాం. అరే ఆ విధంగా మనం చేయాలి, ఈ విధంగా మనం చేయాలని. మీరు ఆ విధంగా ఈ విధంగా మీరు అనుసరించదండి. ఏ విధంగా? దేవుని వాక్యానికి అనుసారంగా, రాయబడిన వాక్యానికి అనుసారంగా మనము వ్యవహరించాలి. సో వాక్యం అంటే మీ మనస్సుని మీరు రూపాంతరం యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. రూపాంతరం పొందాలని దేవుడు చిత్తము, దేవుని ఉద్దేశం. అందుకే సౌలు, కొత్త నిబంధనలో సౌలు ఏం చేస్తాడు? యేసుక్రీస్తుని వాళ్ళ ప్రజల్ని దూషిస్తున్నాడు, హింసిస్తున్నాడు. కానీ దేవుని దర్శనం తర్వాత, తన రూపాంతరం పొందిన తర్వాత ఏం చేశాడ? ఏ యేసుక్రీస్తుని అయితే ఆయన
పర్సిక్యూషన్ చేస్తున్నాడు, గొడవపడతా ఉన్నాడు, కొడుతున్నాడు, చెప్తున్నాడు, అదే దేవుడు రాజ్యానికి ఏం చేస్తాడంటే పని చేయగలిగినాడు. ఈరోజు మనం పౌలు గురించి ఎందుకు మాట్లాడుతున్నామో, తన ప్రాణం పోయినప్పటికీ కూడా, నా ప్రాణ నష్టం అయినప్పటికీ కూడా నేను జీవించిన మరణించిన క్రీస్తు కొరకే. ఆ మాట ఎందుకు చెప్పగలిగినాడు? ఎందుకంటే తన మనస్తత్వం మారింది, ఆలోచనలు ఎవరు? దేవుడి దర్శనం తర్వాత. సో దేవుడు మనం ఇంకా దర్శించలేదా? దర్శించినాడు. దర్శించాడు కాబట్టి నీకు నాకు రక్షణ కలిగింది. సో రక్షణ కలిగినప్పుడు మనం పరిశుద్ధాత్మ నింపుదలను. సో పరిశుద్ధాత్మ నింపుదల అంటే మనం ధైర్యంగా దేవుని పరిచయంలో మనము వాడబడాలి. భయపడాల్సిన అవసరం లేదండి. మీకు శ్రమ అంటే దేవుడు చెప్పాడు, ఆ శ్రమలలో కూడా నేను మీకు సహాయం చేస్తాను. ఇంకా ముందుగా గమనిస్తే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏంటంటే గుణాతిశయాలు, దేవుని గుణాలు మీకు రావాలంటే, మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఆయన మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, హల్లెలూయా, చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించి వెళ్ళడంలో, వెలుగులో మీరు ఏమైతే చూడగలుగుతారో దాని ప్రకారం నడుచుకోండి. సో మనం వెలుగు అంటే వాక్యం అనే వెలుగులో వచ్చిందంటే ఏం చేస్తాము? లోకం వైపు చూడదు, వాక్యం అనే వెలుగు వైపు చూడాలి. సో అప్పుడు ఏం జరుగుతుందంట? చూడండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులైన సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ప్రజలై ఉన్నారు. ఎవరి ప్రజలు అండి? దేవుని సొత్తుగా మనం పిలువబడుతున్నాం. ఇంగ్లీష్ ఆప్షన్ చదువుతాను. బట్ యీ ఆర్ a chosen generation, a royal priesthood, and holy nation, a peculiar people, that ye should show forth the praises of him who has called you out of darkness into his marvelous light. చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచిన వాడు. ఆది యందు ఏముందంట? ఆది కంటే మొదటి వచ్చిన ఏమని రాబడింది? దేవుడు ఆది యందు భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించినాడు. 2వ వచనం ఏమంటది? భూమి ఆకారం లేదు కాబట్టి ఆ జలాల మీద ఏమన్నదంటే ఆత్మ సంచరిస్తుంది, అల్లాడుతుందని మాకు తెలుసు. అంటే ఆత్మ దేంట్లో అల్లాడుతున్నది? చీకటి ప్రాంతంలో అల్లాడుతున్నదండి. సో దేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా సృష్టించి ఏమన్నాడు? లెట్ దేర్ బి లైట్ అన్నాడు. చీకటిని వెలుగుని ఏం చేశాడంట? ప్రత్యేకపరచాడు. ఇట్ ఈస్ సెపరేటెడ్ డార్క్నెస్ అండ్ లైట్. అప్పుడు ఏముండే? వాక్యం పలకక ముందు చీకటి మొత్తం ఆవరించింది, భూమి మీద కంప్లీట్ చీకటే ఉండే. సో దేవుడు వెలుగు కావాలంటే ఏం చేశాడు? వెలుగును ప్రకటించినాడు. దేనికి లైట్ అన్నాడు. సో వెలుగు వచ్చినప్పుడు చీకటి అంతా పక్కన జరిగిపోయింది, వెలుగు అంతా ఒక సైడ్ వచ్చింది. సో ఏం చేస్తాడు? వాక్యం అంటుంది, చీకటిలో నుంచి వెలుగులోకి ఏం తీసుకొచ్చాడు? భూమి ఆకాశం చీకట్లో ఉండే ఆ చీకట్లో ఉన్న భూమిని ఇప్పుడు దేంట్లో తీసుకొచ్చాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎందుకు? వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాతనే దేవుడు నిన్ను నన్ను సృష్టించినాడు. అంటే మనం చీకట్లో ఎప్పుడు వచ్చినాము? పాపంలో పడిపోయిన తర్వాత మళ్ళీ చీకటి బ్రతుకులోకి వచ్చినాం. అర్థమవుతుందా? ఆల్రెడీ చీకటితో కమ్మివేయబడిన భూమిని దేవుడు చేశాడు, వెలుగు ప్రకటించినాడు. సో ఏదైతే తోటలో వెలుగు మాత్రమే, చీకటి లేదు. ఆ వెలుగులో ఉన్న ఆదాము అవి ఏం చేశారు? పాపం ద్వారా చీకటిని మళ్ళీ ఆహ్వానించారు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తాడు? తిరిగి తన జన్మము, మరణము, పునరుద్ధరణ ద్వారా తిరిగి ఏం చేశాడంట? ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా.
దానికన్నా పాత నిబంధనలో ఎవరిని కూడా దేవుడు వాక్యంలో ఎక్కడ కూడా మనం గమనించలేదు మీరు లోకానికి వెలుగై ఉన్నారని, లేదంటే దేవుడు నేను ఈ లోకానికి వెలుగైనని ఎక్కడ రాయబడలేదని. యేసుక్రీస్తు తర్వాతనే. అందుకే మనం మొదటి ఆదాము కడపటి ఆదాము చూస్తాం, కడపటి ఆదాము చివరి ఆదామని చూస్తాం. ఫస్ట్ ఆడమ్ అండ్ లాస్ట్ ఆడమ్. ఫస్ట్ ఆడమ్ ఏం చేశాడు? చీకటిని ఏదైనా తోటలోకి తెచ్చినాడు. లాస్ట్ ఆడమ్ ఏం చేశాడు? ఈ చీకటిని గెత్సెమనే తోటల నుంచి వెళ్ళగొట్టినాడు. హల్లెలూయా. సో మరి ఇప్పుడు ఎక్కడున్నామండి? లోకం చీకటిగా ఉన్నది, కానీ మనం ఏం చేస్తామంట? మనము వెలుగై ఉన్నాము. ఎందుకు? నీలో నాలో జీవం ఇచ్చే వాక్యం, వెలిగించే వాక్యం మనలో ఉంది కాబట్టి మనం వెలగాలి. కొంచెం ఆరిపోయిన దీపాలు ఉండొచ్చండి. ఆరిపోయిన దీపాన్ని ఏం చేస్తాం? ఎప్పుడైనా వెలిగించవచ్చు. ఎప్పుడు ఆరిపోతే దీపము? ఎప్పుడు ఆరిపోతుందండి? చుట్టుపక్కల గాలి తుఫానులు వచ్చినప్పుడు దీపం ఆరిపోతుంది. కానీ ఏం చేస్తాము? దానిపైన ఒక బుడ్డిగా గ్లాస్ ఉంచితే ఎంత గాలి వచ్చినా కానీ ఆ దీపం ఆరిపోదు. సో మన చుట్టూ ఎవరు ఉన్నారండి? దేవుని రెక్కల చేత మనం భద్రపరచబడిన కాబట్టి మన దీపం మన వెలుగు ఆరిపోదు. సో మనం ఏం చేయాలి? మనలో వాక్యం ఉందా లేదా మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ నూనె బుడ్డలో నూనె అయిపోతే ఏం చేయాలంటే కేవలం నూనె మాత్రమే పోయాలి. కొత్త దీపం కొన్ని తెచ్చి పెట్టమండి. దీపం అంతా సేమ్ అట్లనే ఉంటుంది. కేవలం నూనె అయిపోతుంది, నూనెని ఫిల్ చేస్తూ ఉంటాం. సో మనలో కూడా వాక్యం అయిపోయినప్పుడల్లా వాక్యం నింపుకుంటూ ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి నింపుకుంటూ ఉండాలి, ఆత్మతో నింపబడతా ఉండాలి. ఎందుకు? మనం వాడబడుతున్నాం కాబట్టి. ఈ లోకంలో ఉన్నాము, లోకానుసారంగా మనం జీవించదు. మనం ప్రత్యేకింపబడిన వారి ఉన్నాం. అందుకే వాక్యం ఏమని చదివాము? వీఆర్ ఎ చోజన్ జనరేషన్, రాయల్ ప్రీస్ట్హుడ్, a holy nation. పరిశుద్ధ జనంగం అన్నది పరిశుద్ధ రాష్ట్రం, పరిశుద్ధ దేశం కాదండి. కానీ వాళ్ళల్లో ఈ భయంకరమైన రాష్ట్రంలో దేశం మనం ఉన్నట్లయితే కదా, ప్రజలు హిందూ దేశం ప్రకటించాలని అనుకున్నట్లయితే క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని శిష్యులుగా, యేసుక్రీస్తుకు వెంబడించిన వ్యక్తిగా దేవుడు చేశాడు నిన్ను ఒక దీపం లాగా ఈ చీకటి లోకం ఉంచినాడు. ఆకాశం నక్షత్రాలు చూస్తామండి, చీకట్లో నక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ భారతదేశంలో మనం కూడా వెలగాలి. ఎవరి కొరకు? మనం కూడా యేసుక్రీస్తు కొరకు మనము ప్రకాశించబడాలి. అరైజ్ అండ్ షైన్ ఫోటో వాక్యం తెలుస్తుంది కదా. లెమ్ము తేజరిల్లు అంటారు. మనం తేజరిల్లాలంటే మనము లెగాలంటే ఏం చేయాలంట? దేవుడు వాక్యాన్ని మనం వినాలి. ఎందుకంటే లోకానుసారి మనం చాలాసార్లు పడుకున్న పరిస్థితులు ఉన్నాం. దేవుడు వాక్యం విన్నప్పుడు మనం అందుకే వాక్యం ఎప్పుడు గమనించిన యేసుక్రీస్తు చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ద్వారా నోటి ద్వారా పలికిన ప్రతి మాట రెండంచెల కల కట్టడం కాబట్టి లేచి పరిగెత్తుకొని లేచి నడువల వెంటనే ఇంకా వాళ్ళు పడక మీద లేరండి. రైస్ గెట్ అప్ అండ్ వాక్. అరైజ్ గెట్ అప్ అండ్ వాక్. ఎంతమందితో మాట్లాడారు? ప్రతి ఒక్కరు కూడా నీ పరిగెత్తుకొని లేచి నడువనప్పుడు, పరిగెత్తుకొని లేచి ఎప్పుడు వాక్యము పలికిన తర్వాత. అంతవరకు వాళ్ళ జీవితంలో వాక్యం లేదు కాబట్టి ఏం చేస్తారు? ఆ అనారోగ్యమైన పడకలే ఉన్నారు. మరి ఎప్పుడైతే వాక్యం విన్నారో ఆ వాక్యం ఏం చేస్తుందా? జీవం తెచ్చింది. వాళ్ళు లేచి నడవగలిగారు. వాళ్ళు అనారోగ్యాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళినారు. సో మనకు కావాలి ఉజ్జీవం కావాలి. మనం లేచి నడవాలంటే దేవుని వాక్యం ద్వారానే మనం అది చేయగలుగుతాం. దేవుని వాక్యం ఏం సమర్థించున్నదని నీలో నాలో ప్రతి బలహీనతను తొలగించే సామర్థ్యత దేవుడు రాయబడిన వాక్యంలో ఉన్నది. మనం ఏం చేయాలంటే రాయబడిన వాక్యంలో ఉద్యోగం నమ్మి నోటి ద్వారా ఒప్పుకొని మనం పలికినప్పుడు జీవం వస్తుంది. లైఫ్ ఎప్పుడు ఇస్తాము? మనం పలికినప్పుడు జీవం వస్తుంది. ఎవరిలో వస్తుంది? వాక్యం, జీవం గల వాక్యం మనం ప్రకటించాలి. ఏమైనా ఇంకా ముందు గమనిస్తే యోహాను సువార్త 15:19 వచ్చింది. యోహాను సువార్త 15:19 వచ్చింది. చూడండి, అవునా కదా? లోకము క్రైస్తవుని ప్రేమిస్తుందా? ప్రేమించట్లేదండి. యేసుక్రీస్తుని వెంబడించాలని ప్రేమిస్తుందా? ప్రేమించట్లేదు. అంటే ఈ వాక్యం ఎప్పుడు రాబడింది?
2000 సంవత్సరాల క్రితమే వాక్యం రాయబడితే మరి మనం ఎందుకు పరిశ్రమ అవ్వాలి, మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఆ రోజు రాయబడ్డది. సో మనం ద్వేషింపబడుతున్నట్లయితే అంటే ఏంటిది? దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది. లోకం మిమ్మల్ని ద్వేషించింది, లోకం నన్ను కూడా ద్వేషించింది, ఆయనను నేను పట్టించుకోలేదు. నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను, నేను మీకు అప్పగిస్తున్నాను. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ప్రత్యేకింపబడిన వారిని ద్వేషిస్తున్నారండి. హల్లెలూయా. ప్రత్యేకింపబడకపోతే ద్వేషం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉన్నది. మరి వాక్యం ఏం తెలుస్తుంది? మీరు ప్రత్యేకింపబడిన వారు కాబట్టే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. సో లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నట్టయితే మీరు చింతించకండి. ఎందుకంటే మీరు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులు కాదు, దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు. సో దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులను ఎవరు ప్రేమించాలి? దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు నిన్ను ప్రేమిస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దూత సమూహము నిన్ను నన్ను ప్రేమిస్తున్నది. ఎందుకు? మనము దేవుని రాజ్యానికి వారసులము, దేవుని రాజ్యానికి సంబంధికులము, ఈ లోక సంబంధికులము కాదు. మనము ప్రత్యేకింపబడిన వారము. ఈ చీకటి లోకము నుంచి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను ఏం చేశాక నన్ను వెలుగులోకి మార్చినాడు, వెలుగులో స్థిరపరిచినాడు. నువ్వు తిరిగి చీకట్లో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అది నీ చాయిస్. దేవుడు కట్టి పడేయట్లేదు, బలవంతం చేయట్లేదు. అక్కడ చీకటి ఉందంటే ఏం చేస్తామంటే మనం తప్పకుండా టార్చ్ లైట్ తీసుకొని వెళ్తే, ఎందుకు చీకట్లో మనం నడాలంటే నీ శారీరకంగా చీకట్లో ఉండొద్దు అనుకున్నప్పుడు మనం యుగాలు చీకట్లో ఎందుకు ఉండాలనుకుంటావు? ఏం చేద్దాం? ప్రత్యేకింపబడాలి, మనం సెపరేట్ అవ్వాలి. వీ షుడ్ సెట్ అపార్ట్ ourselves because to serve God. Set apart to serve. మన దేవుని పరిచయం వాడబడడానికి దేవుడు మనల్ని ప్రత్యేకింపబడిన వ్యక్తిగా పిలుస్తున్నాడు. We are set apart, we are chosen generation, we are a royal priesthood, we are a holy nation. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని పరిచయం వాడబడడానికి నేను బ్రతుకున్నాను కాబట్టి నాకు ఒక అవకాశం తెచ్చు, నాకు ఒక ద్వారం తెరుగుతున్నాం, నాకు ఒక ఆత్మని సంపాదించే మార్గం సహాయం చేయి. మనం దేవుని రాజ్యం వెళ్ళినప్పుడు కనీసం ఒక ఆత్మతో మనం వెళ్ళాలి. జీరో బ్యాలెన్స్ వెళ్ళదండి కదా. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏం చేస్తారు? బ్యాంకులో అయితే కొంతకాలం చూసి ఏం చేశారంట, ఆ అకౌంట్ని కొట్టి పాడేస్తారు, డీయాక్టివేట్ చేస్తారు. అంటే నీ అకౌంట్లో కొంచెం డబ్బు కంపల్సరీ కన్సిస్టెంట్గా ఉండాలి. యాక్టివేట్ కాకపోతే మళ్ళీ రీయాక్టివేట్ చేస్తారు, ఇంకో కొంత డబ్బులు వేయమని చెప్తారు. సో అదేవిధంగా దేవుని రాజ్యంలో దేవుని దృష్టిలో మనం యాక్టివేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ఎవ్రీ సండే వచ్చి ఏం చేస్తాం, మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం. వి రెన్యూ అవర్ మైండ్, వి రెన్యూ అవర్ స్పిరిట్. మనం ఏం చేస్తాము? రూపాంతరం చెందుతుంది దేని ద్వారా? వాక్యం ద్వారా. మనం సండే చర్చకొచ్చి అమ్మ నీ ఇంట్లో వారంతో ఏం చేస్తావు కదా, నీ ఇంట్లో ఏం చేస్తావు, నీ కార్యక్రమాలు ఏం మాట్లాడతాం. వారంతో ఏం జరిగినా జరగకపోయినా దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏం చేస్తామంట, దేవుని మందిరంలో మనం దేవుని వాక్యాన్ని మాట్లాడగలుగుతున్నాం, వాక్యాన్ని వినగలుగుతున్నాం, వాక్యం ద్వారా హెచ్చరికలు పొందుకుంటున్నాం. మనం సరిదిద్దుకోవడానికి ఒక అర్థంగా దేవుడు చూపెడుతూ ఉన్నాడు. సరిదిద్దుకోవడానికి, చక్కబడడానికి మనం దేవుని మందిరానికి ప్రతి ఆదివారం ఈ విధంగా మర్చిపోయిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 25 నుంచి 30 వచనం చదువుతాం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు ఎత్తిపోయాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడేవి. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీ
పంటలో ఒక భూమిని ఏం చేస్తారంట, గోధుమలు నాటుతారు ఎవరు వ్యవసాయం చేసేవారు. కానీ కొంతకాలం తర్వాత ఏం చేసినారు, గురువులు రావడం చూస్తున్నారు. వాళ్ళు వెళ్ళి అడిగినారు యజమాని, మేము గోధుమలే నాటినాం కదా, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? యజమాని ఏమన్నాడు, అపవాది వచ్చి మనం పడుకున్నప్పుడు రాత్రికాల సమయంలో చీకటి ప్రాంతంలో వచ్చి గురుగులు నాటిపోయినారు. వాళ్ళు ఏమన్నారు, మేము గురుగులు పెరిగారంటే పెరగకండి, రెండింటిని కూడా పెరగండి, మంచి చెడు రెండు కూడా పెరుగుతాయి. కానీ కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారంట, మొదట గురుగుని తీసి నేను దాన్ని కాల్చి పడేస్తారు, తర్వాత ఆ గోధుమలని ఆ పంట ఏం చేస్తారంట నా రాజ్యంలోకి నేను తీసుకుంటాను. అంటే మనం ఈ లోకం ఉన్నామండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఈ లోకం ఉన్నాం, తప్పకుండా మంచి చెడుతోనే మనం ఎదుగుతాం పెరుగుతున్నాం. కానీ టైం వచ్చినప్పుడు, కోతకాలం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అంటే మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకోవడమో, గాడ్ ఈజ్ ద రైచియస్ జడ్జ్. కాబట్టి ఏం చేశాడు, మనలో ఉన్న చెడుతనం తొలగించి మంచితనాన్ని బట్టి ఏం చేస్తామంటే దేవుని రాజ్యంలోకి మనల్ని చేర్చుకుంటాడు. ఆ చెడుతనం ఏం చేయాలంటే, చెడుతనాన్ని మనం ఒప్పుకోవాలి. ఆ సేవకులు ఎవరితో పనిచేస్తున్నాం ఒప్పుకున్నారు, అరే అపవాదిని నాటినాడు కాబట్టి సరే మేము అంగీకరిస్తాము. సో రెండు కూడా పెరుగుతున్నాయి. టైం వచ్చినప్పుడు అంటే దాన్ని ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేయాలో, తొలగించబడాల్సిన టైం వచ్చినప్పుడు తొలగించబడేది శ్రేష్టమైనది ఏమైందంటే తన గుడారంలోకి చేర్చబడ్డది. సో మనం కూడా ఈ భయంకర లోకంలో ఎదుగుతున్నామండి. తప్పకుండా చెడు ఎక్కడో వింటాము, చూస్తాము, చేస్తాము, అన్నీ చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ గోధుమ అనే శ్రేష్టమైనది ఏదైతే మన జీవితంలో ఉన్నదో ఆ రక్షణ కార్యం మన జీవితం ఆరంభించబడింది. కాబట్టి మనం చేస్తాం, రక్షణ కారణముగా నీతి కారణముగా ఏం చేస్తున్న దేవుడు మనకి ప్రత్యేక పరుస్తాడు. అంటే గాడ్ విల్ గివ్ యు అన్ ఆపర్చునిటీ. సేవకులకి ఏమన్నది ఒక అవకాశం ఇచ్చినాడు. రెండు పెరిగినాయి కదా, నువ్వు రెండింటినీ ఇంటికి తీసుకెళ్తావా, ఒకదాన్ని నాశనం చేసి ఒకదాన్ని ఇంటికి తీసుకెళ్తావా, అది నీ చేతిలో ఉంది. నేను నా హెచ్చరిక ఏంటిది, చెడుని నాశనం చేయి, మంచిని ఇంటికి తీసుకోలేదు. కానీ సేవకుడుగా ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి లేదు లేదు నేను గురువులను తీసుకెళ్తాను, గోధుమలను తీసుకెళ్తాను, నీ ఇష్టం. దేవుడు బలవంతం చేయట్లేదు, ఆ చాయిస్ నీ దగ్గర ఉంది. గోధుమని తీసుకెళ్తే నీకు శ్రేష్టం, గురువులు తీసుకెళ్తే మన గురువులు పడితే అది నీకే ప్రాబ్లం. అక్కడ ఏం చేస్తాడు, శ్రేష్టమైనది దేవుడు మనకి సిద్ధపరచు. కాబట్టి శ్రేష్టమైనది మీరు అనుభవించాలని దేవుని ఆలోచన, దేవుని చిత్తం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడమన్నాడు, నేను మిమ్మల్ని ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూస్తున్నాను. భారతదేశంలో ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను మిమ్మల్ని ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చూస్తున్నాను. మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి, మీ ఆస్తుల అంతస్తులు బట్టి మిమ్మల్ని తక్కువగా చూసుకోకండి. నాకు సొంత ఇల్లు లేదు కాబట్టి తక్కువగా చూసుకోకండి, నాకు ఏది కాదండి. దేవాన్ని రక్షణ నా జీవితం ఉంది కాబట్టి నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని. I am peculiar in the sight of God. I am important in the sight of God. I am a chosen generation, royal priesthood, a holy nation. ఆ అవగాహనతోని మనం వాక్యం విన్నాము, వాక్యం కలిసి ప్రార్థన చేస్తాము. దేవుడు భక్తుల విషయంలో ప్రార్థన చేస్తే మొదలుపెట్టుకుంటే దేవుడు మీకు ఉత్తరం ఇస్తా ఆలకిస్తాను. సో మనందరం కూడా దేవుని రాజ్యంలో ఒక భక్తులుగా ఉన్నాం, నీతిమంతులుగా ఉన్నాం. మన ప్రార్థన ఆలకించబడుతుంది. ప్రతిసారి ఒక మనం ఎప్పుడైతే వెళ్తున్నామో దేవా నెక్స్ట్ సండే వచ్చినప్పుడు నేను ఒక సాక్ష్యంతో రావాలి అని ఆశిస్తున్నాను. వారంతా కూడా వాక్యం విన్నాను, వాక్యం నా జీవితంలో కార్యం జరిగించాలి. నేను తిరిగి దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను ఒక సాక్ష్యంతో రావాలి. ఎందుకు, వాక్యం పనిచేసినప్పుడు మనం అనేక సాక్ష్యాలు మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటని